హలో వ్యూవర్స్, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రీజనల్ రెసిపీస్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయేది క్రాబ్ డ్రై రోస్ట్. మన భాషలో చెప్పాలంటే పీతల ఇగురు అని చెప్పొచ్చు. దానికి నేను ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని నేను అరకిలో దగ్గర పీతలు తీసుకుంటున్నాను. దానికి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కోసుకొని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపి కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను. మన ఉల్లిపాయలు కొంచెం రోస్ట్ అయ్యి లైట్ బ్రౌన్ కలర్ అయ్యింది అన్నప్పుడు అందులో కొంచెం రెడ్ చిల్లీ, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కలర్ కోసం, దాంతోపాటు పసుపు, కొంచెం ధనియాల పౌడరు అది కూడా వేసి జస్ట్ ఒకసారి అట్లా కలుపుకొని వెంటనే మనం పీతలు వేసేసుకోవాలి. శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు. మీరు నా వీడియోలో ఇంతకు ముందు వేసిన వీడియో చూసే ఉంటారు, పీతల కూర. ఆ రోజు వండిందేనండి ఇది, కాకపోతే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజు పీతలు 1.5-2 కిలోలు తీసుకొస్తే కొంచెం కూర చేసి కొంచెం డ్రై రోస్ట్ చేశాను అనమాట. సో ఆ పీతలతో పాటు కొంచెం టమాటో ఎక్కువ వేయకూడదు, లేకపోతే పుల్లగా వచ్చేస్తుంది. కొంచెం సగం టమాటో, ఉప్పు కొంచెం వేసి అన్నీ కలిపి అలా మగ్గించుకోవాలి. కొంచెం ఒక 5-7 నిమిషాలు అలా కలుపుతూ మగ్గించుకోవాలన్నమాట. దాంట్లో నేను కాలగూడ మసాలా అంటారు, గోడా మసాలా, అది బ్లాక్ కలర్లో ఉంటుంది, అందుకని కాలా అంటారు, కాలగూడ అని. ఇది మహారాష్ట్ర వైపు యూస్ చేస్తారు, మా అత్తయ్య యూస్ చేస్తారు. మా అత్తయ్య నాకు ఇచ్చింది ఆ మసాలా. మీకు ఎప్పుడైనా రెసిపీ కావాలంటే నేను చెప్తాను, మా అత్తయ్యని అడిగి. చాలా టేస్టీగా ఉంటుంది అది, ఆ మసాలా, స్పెషల్లీ నాన్ వెజ్ కర్రీలకి. అది కొంచెం స్పైసీగా ఉంటుంది, అందుకని కొంచెం ఒక దగ్గర 1.5 స్పూన్ వేసాను అనమాట నేను. ఇంకా వేరే ఏ రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు, మీరు చూడొచ్చు. జస్ట్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రమే కలర్ కోసం వేసాను. అది వేసి మళ్ళీ అలాగే డ్రై రోస్ట్ లాగే అట్లనే కలుపుకుంటూ ఉండాలి, నీళ్లు గట్ట పోయకూడదు. మీరు మూత పెడితే ఆ మూతకున్న మాయిశ్చర్తో నీళ్లు పడతాయి కదా, వాటితో కలుపుకున్నా సరిపోతుంది. లేకపోతే కొంచెం నీళ్ళు అట్లా చిలకరించి అప్పుడప్పుడు కొంచెం అలాగే దాన్ని ఉడికించుకోవాలన్నమాట. అలా కొంచెం సేపు అయిన తర్వాత స్పెషల్ మసాలా పౌడర్ నేను కూర కోసం చేశాను. ఎండుమిర్చి, చెక్క, లవంగాలు, కొబ్బరి అవన్నీ వేసి కొంచెం డ్రై రోస్ట్ చేసి ధనియాలు గట్ట వేసి ఆ పౌడర్ గట్ట చేసుకున్నాను. అదే నేను ఇక్కడ కూడా కొంచెం వేసాను అనమాట. అంటే ఆ కొబ్బరికున్న కొంచెం స్వీట్నెస్ లాగా అక్కడక్కడ మనకి తగులుతూ బాగుంటుంది ఇందులోకి. ఈ మసాలా పౌడర్ ఎలా చేయాలో చూడాలంటే మీరు నా క్రాబ్ కర్రీ రెసిపీ చూస్తే అందులో మీకు తెలుస్తుంది. చూపిస్తున్నట్టుగా వీడియోలో కొంచెం అక్కడక్కడ నీళ్లు అలా జల్లుకుంటూ కొంచెంగా రోస్ట్ లాగే చేసుకోవాలి. దీంట్లో అసలు నీళ్లు అంటే ఇగురులాగా మీకు తెలుసు కదా, కొంచెమే ఉండాలన్నమాట గ్రేవీ టైప్. సో అలాగే ఉడికించుకుంటూ ఉండాలండి చాలాసేపు. కరివేపాకు కూడా మీరు వేసుకోవచ్చు నిండుగా, ఎంత కావాలంటే అంత. మన వైపు అయితే కరివేపాకు చాలా మనం ఇష్టంగా తింటాం కాబట్టి స్మెల్ కూడా బాగుంటుంది అది వేస్తే. మీకు ఒక కేరళ టైప్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇందులో కొంచెం ఘీ కూడా వేసుకోవచ్చు, నేను కూడా కొంచెం ఘీ వేసాను. అంతేనండి, ఒక 10-15 నిమిషాలు అలాగే చేసుకుంటే ఇది మగ్గిపోయి ఉడికిపోతుంది. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కాలగూడ మసాలా ఆన్లైన్లో దొరుకుతుంది, గోడా మసాలా అంటే మహారాష్ట్రది. ఒకవేళ దొరకకపోతే మీకు రెసిపీ కావాలంటే నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో, నేను తప్పకుండా రెసిపీ పెడతాను. మీరందరూ నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నాకు ప్లీజ్ సపోర్ట్ చేయడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు ప్లీజ్ మీ కమెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.